సో గాయ్స్, ఇవాళ అయితే మనం టేస్టీ ఎగ్ కర్రీ రెసిపీని అయితే చూసేబోతున్నా. మా మమ్మీకి అయితే హెల్త్ బాగాలేదు, సో నేనైతే ఇవాళ కుకింగ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే తీసుకోవాలి ఇలాంటి ప్యాన్లోకి. ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే వేయండి నూనె వేడెక్కాక. తర్వాత బాగా మిక్స్ చేయండి. తరువాత మీరు ఆనియన్స్ వేసుకోండి. నేను కామెంట్లో మెన్షన్ చేశాను ఎన్ని ఆనియన్స్ ఇంకా ఎన్ని పచ్చిమిర్చి అని. ఒకసారి చెక్ చేయండి. ఒక 5 minutes ఆనియన్స్ని మగ్గనివ్వండి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. సో గైస్, ఉల్లిపాయలు ఇలా మగ్గాక మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి కొంచెం తగ్గించి పసుపు వేసుకోండి. తర్వాత నీట్గా మిక్స్ చేసుకోండి. తరువాత కూసేపు ఆగి 1.5 సాల్ట్ని అయితే వేసుకుందాం. తరువాత బాగా మిక్స్ చేసుకోండి. 1.5 సాల్ట్ వేసాక తల కొట్టి 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ మనం ఎసరు అయితే వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి. 1.5 గ్లాస్ కలిపి మూత పెట్టేయండి. ఇది 5 minutes ఇది మరిగే వరకు ఉంచాలి మనం. తరువాత కొబ్బరి పౌడర్ని అయితే వేసుకోవాలి. వేసి ఎసరు వేయాక హైలో పెట్టాలి. తరువాత ఈ వాటర్ మరిగాక మనం ఈ కొబ్బరి పౌడర్ని దాంట్లోకి వేసుకోవాలి. గాయస్, వాటర్ అయితే ఇలా మరుగుతుంది కదా, మనం తురుముకున్న కొబ్బరి పౌడర్ని అయితే వేసేయాలి. తర్వాత మిక్స్ చేసేయాలి. ఇలా కొబ్బరి పౌడర్ వేసి మిక్స్ చేశాక మనం మంటని సిమ్లో పెట్టాలి. ఈ ఎగ్ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే మనం ఎగ్ని బాయిల్ చేయం, ఇంకా ఆమ్లెట్లా కూడా వేయం. మనం డైరెక్ట్ అంటే స్టవ్లోకి డైరెక్ట్గా కొట్టేస్తాం. సో దీని పార్ట్ అయితే మా మమ్మీ అయితే తీసుకుంటుంది. సో సిమ్లో పెట్టుకొని కూసేపు అయ్యాక మనమైతే ఎగ్స్ కొట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్ని అయితే కొట్టుకోవాలి ఇలా. సో నెక్స్ట్ ఇంకా మనం కదబద్దు, ఇంకా ముట్టద్దు దాన్ని.